కొమ్మినేని గారు, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు గారు జూన్లో అధికారంలోకి వచ్చి రాగానే ఫస్ట్ ఏం చెప్పారంటే అమరావతిని 70,000 కోట్లతోటి రీస్టార్ట్ చేస్తున్నాం అన్నారు. సో ఇప్పుడు వాళ్ళకి 30,000 కోట్లు అప్పు దొరికింది, 35,000 కోట్లు. ఇంకా మిగిలిన 40,000 కోట్లు ఎక్కడి నుంచి తేవాలి? ఈ 40,000 కోట్లు తేవటం కోసం ఈ 40,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్, ఈ 40,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ వచ్చేస్తే మా దగ్గర 40,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని చెప్పి గవర్నమెంట్కి చెప్పి, బ్యాంక్స్కి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి చెప్పి ఇంకో 40,000 కోట్లు తీసుకొచ్చి చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి హిడెన్ ఎజెండా. ఇందుట్లో ఎట్లాంటి సందేహం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఏవైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారో వాటికి 65,000 కోట్లు కావాలి. ఫస్ట్ ఫేజ్లో రైతుల దగ్గర తీసుకున్న 36,000 ఎకరాలు కానివ్వండి, 53,000 ఎకరాలు కానివ్వండి, వీటన్నిటికీ రోడ్లు, డ్రైన్లు, లేకపోతే ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఇంకా 1,00,000 కోట్లు కావాలి. ఈ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు, ఫ్లాటింగ్ ఎట్లా చేస్తారు అనేది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. రైతులు ఇంకా ఎవరిని అడగనివ్వట్లేదు కదా, రైతులు కూడా స్వచ్ఛందంగా అయ్యా మీరు ఇచ్చాము కూడా కదా, మీరు ఎట్లా చేస్తారని అడగాలి. అదేనండి, రైతులు ఒకవేళ రైతుల తరపున మనం ఏమైనా మాట్లాడామనుకోండి, మీరు అమరావతి ద్రోహి, మీరు అమరావతికి రాష్ట్రం బాగుపడటం మీకు ఇష్టం లేదు, రాష్ట్ర ద్రోహులు అంటారు. జగన్ గారు క్లియర్గా ఏం చెప్పారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఏదైతే ల్యాండ్ పూలింగ్ బిల్లు పెట్టిన రోజున జగన్ గారు ఏం చెప్పారు, రాజధాని అనేది అందరికీ యాక్సెస్ ఉండాలి, ప్లస్ ప్రభుత్వం చేతిలో 30,000 ఎకరాలు ఉండాలన్నారు. ప్రభుత్వం చేతిలో 30,000 ఎకరాలు ఉండాలి. అది ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకొని నువ్వు 1,00,000 ఎకరాలు తీసుకుంటే కానీ నీకు 30,000 ఎకరాలు నీ చేతిలోకి రాలి. 1,00,000 ఎకరాలు డెవలప్ చేయడానికి ఎంత అవుతుంది? సో ఇదంతా కూడా మళ్ళీ ఇది సెల్ఫ్ సస్టైనింగ్ సిటీ, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అని చెప్పి ఓదరగొట్టేసి ఇవాళ రోజున ఆ కబుర్లు ఏం చెప్పట్లా. మీరు 2014, 2019 లేకపోతే 2024 వరకు చంద్రబాబు నాయుడు గారు బయట చెప్పిన సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అంతా పోయింది. సో ఇప్పుడు ప్రాక్టికల్గా చేయగలరా లేదనేది ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. రైతులు ఖచ్చితంగా ఆలోచన వాళ్ళకి ఇవాళ కాకపోయినా రేపైనా కానీ రియాలిటీ తెలుస్తుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం మీరు గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మభ్య పెడతారంటే అండి, 2014 నుంచి 2019 వరకు గవర్నమెంట్లో ఉన్నప్పుడు దాదాపు 17 హబ్బులు చేస్తారు అమరావతిని. ఇన్నోవేషన్ హబ్, ఎంప్లాయ్మెంట్ హబ్, రియాలిటీ హబ్, ఐటీ హబ్, నవనగరాల్లో ఈ హబ్బులన్నీ వస్తాయి అన్నమాట. ఇన్నోవేషన్ హబ్, ఎంప్లాయ్మెంట్ హబ్, రియాలిటీ హబ్, ఐటీ హబ్, మెడికల్ హబ్, టూరిస్ట్ హబ్, ఎంఐసి హబ్, పోర్ట్ బేస్డ్ ఎకనామికల్ హబ్, స్పోర్ట్స్ హబ్, పిలిగ్రిమేజ్ హబ్, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్, ఇట్లాంటి హబ్బులన్నీ వస్తున్నా. సో ఈ హబ్బులన్నీ అయిపోయినాయి, అన్నీ కట్టేశారు. సో ఆ గ్రాఫిక్స్ అన్నీ మనం చూసాం 2019 నుంచి 2024 వరకు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వ్యాలీలు వస్తున్నాయి. సిలికాన్ వ్యాలీని తలదన్నే క్వాంటమ్ వ్యాలీ, స్పోర్ట్స్ వ్యాలీ, ఇప్పుడు అక్కడ పేరు మారింది. హబ్బులు అయిపోయినాయి, ఇప్పుడు వ్యాలీలు సిటీలో వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ మరి గమనిస్తే మొన్న ఈ మధ్య 2019-24 మధ్య కాదండి, 2014 నుంచి 2019 మధ్య హబ్బులు వచ్చేసినాయి. 2019-24 మధ్య అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ. అసలు మీరు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన పత్రం లేదు, మొత్తం ప్రపంచం మొత్తం ఇక్కడికే వచ్చేసుకునేస్తారని ఓదరగొట్టారు. ఇప్పుడు ఆ మాటలు ఇవి మాట్లాడట్లా. ఇప్పుడు కొత్తగా వ్యాలీలు వచ్చినాయి అనమాట. క్వాంటమ్ వ్యాలీ, స్పోర్ట్స్ వ్యాలీ, ఇలాంటి వ్యాలీ. 15 లక్షల మందికి అవకాశాలు. ఇక్కడ లోకేష్ గారు ఏం చెప్తారు, నేను 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నా అని చెప్పారు. ఒక్క అమరావతి టౌన్లోనే ఒక్క చిన్న 50 ఎకరాల్లోనే మీరు 15 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగితే ఇప్పటి వరకు ఇప్పుడు కాకపోవచ్చు, తర్వాత రోజులు ఒక్క నిమిషం అండి, మీరు ఇప్పుడు కేటాయించిన భూములు దాదాపు 2,500, 2,600 ఎకరాలు వివిధ సంస్థలు కేటాయించారు. సో ఈ 2,500, 2,600 ఎకరాల్లో కేటాయించిన పరిశ్రమలన్నీ మీరు చెప్పినట్టు 2029 లోపు వచ్చేస్తే అసలు ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేయచ్చు అమరావతిలో. సో ఇలాంటి ప్రాక్టికాలిటీ లేకుండా ఏదో చెప్పేసేసి ఇవాళకి వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఇవాళ జగన్ గారు బయటకు వచ్చారు. సో జగన్ గారి మీద బురద జల్లేసాం, జగన్ గారు రాలేదు. మనం ఒక వ్యాలీనో, హబ్బునో, లేకపోతే ఇంకొక దాన్నో, లేకపోతే ఇంకొక ల్యాండ్ అలాట్మెంట్ చేసి 1,00,000 కోట్లు వచ్చేసినాయి పెట్టుబడులు అని చెప్పి ఇవాళ మభ్య పెట్టేసాం. అమ్మయ్య అయిపోయింది, ఇక రేపు ఏం చేద్దామని దీని నైట్ డిస్కషన్ చేయాలి. ఏ రోజుకి ఆ రోజు వీళ్ళు వచ్చిన తర్వాత ఏదైనా కానీ ఒక పర్ఫెక్ట్గా ఒక ప్రాక్టికల్గా మేము ఇది చేయగలం అని చెప్పారా? ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన స్థితిలో ఉందంటే కొమ్మినేని గారు,
గతంలో జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి 3 నెలలకి ప్రతి 6 నెలలకు ఒకసారి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ ఎన్యూమరేట్ చేసి వాళ్ళందరినీ పెన్షన్లు ఇచ్చేది. దాదాపు 2024 జనవరిలో మనం చేసిన తర్వాత 2024 నుంచి ఇప్పటి వరకు దాదాపు 18 నెలలు 19 నెలలు అవుతుంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇవాళ రోజున ప్రభుత్వం పెన్షన్లు కూడా వాళ్ళని యాడ్ చేయలేని పరిస్థితిలో దిగజారిపోయి ఉన్న పెన్షన్లు తీసేసే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంటే వీళ్ళు వచ్చి 1,00,000 కోట్లు 5 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు పెట్టి అమరావతి కడతాము 50 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సొల్లు కబుర్లు చేయడానికి మాత్రం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు 2018-19లో ఈయనతో కొట్టుకొని డ్రామా ఆడి బయటికి వెళ్ళి ఓట్లు అట్లా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లన్నీ చీలుద్దామన్న నాటకంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, అసలు 2,000 ఎకరాలు చాలు కదా, 1,000 ఎకరాలు చాలు కదా, అసలు ఇంత అమరావతి ఎందుకు అని మాట్లాడి ఆయన ఏం మాట్లాడారు, ఏం ఆపాదించారు అనేది కూడా ఇవాళ రోజున మనం గమనించాల్సి వస్తుంది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ కూడా మనం ఆలోచించాలి. ఈ 40,000 ఎకరాల దాంట్లో ఈ 40,000 ఎకరాల దాంట్లో మరి నచ్చకే నిన్నటి క్యాబినెట్ మీటింగ్ నుంచి బయటకు వెళ్ళిపోయారా? కాదుగా ప్రకటన చేయాలి. మీరు గవర్న అన్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించినట్లుగా నేను అదే చెబుతున్నా అండి. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆ మాట చెప్పకపోవచ్చు, రేపు పొద్దున ఎప్పుడు ఫైన్ మార్నింగ్ లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేసిన రోజున ఇవన్నీ బయట తీసుకొస్తారని నేను అనుకుంటా ఉన్నా. ఇప్పుడు క్యాబినెట్ ఇప్పుడే అభ్యంతరం చెప్పుకుంటే ఒక పార్టీగా జనసేన అనేది ఒక పార్టీ, అంతేగాని తెలుగుదేశం ఇది కాదు, అనుబంధం కాదు కదా. వాళ్ళ వైఖరిని స్పష్టంగా ఇన్ని వేలు అవసరం కాదు అని ఏ పార్టీ అయినా బీజేపీ చెప్పిందా లేకపోతే జనసేన చెప్పిందా? తెలుగుదేశం వాళ్ళు చెప్పుకుంటున్నారు మాకు కావాలంటున్నారు. ఓకే, చంద్రబాబు గారే అధినేత కాబట్టి నేను అదే అడుగుతున్నా అండి. పవన్ కళ్యాణ్ గారికి ఆయన పెట్టినటువంటి పార్టీ మీద దగ్గర నుంచి ఆయన మాట్లాడే ఏ మాట మీదైనా సింగిల్ పాలసీ సింగిల్ స్టాండ్ ఉందా? లేదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే లేకపోవచ్చు. క్యాబినెట్ లో ఆయన క్యాబినెట్ హాజరయ్యి సంతకం పెట్టి బయటకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగేటన్నిటికీ ఆయన కూడా ఆమోదం తెలిపినట్లే. 100% బాధ్యుడు. లేదంటే తప్పుకోవాలి. క్యాబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే రిజైన్ చేయాలనేది ఒక సాంప్రదాయం. సో ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు అదేనండి. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మాట కూడా మనం ఏ విధంగా ఉన్నది అనేది కూడా ఏ విధంగా ఉంది. ఆయన వ్యతిరేకంగా మాట్లాడినంత కాలం అసలు జనసేనకు పార్టీ పాలసీ అమరావతి మీద తీసుకోవద్దు అని చెప్పినంత కాలం వాళ్ళ తెలుగుదేశం విధానమే వాళ్ళ విధానం. నేను చెప్పేది కూడా అదేనండి. జనసేనని నమ్మి తెలుగుదేశానికి మద్దతు ఇచ్చినటువంటి ఓటర్లు కూడా ఈ విషయాన్ని ఆలోచించుకొని ముందుకు రావాలి. సో ఎక్కడెక్కడా కూడా మేము అమరావతికి వ్యతిరేకము కాదు, మీరు 1,00,000 కోట్లు కాదు 50 లక్షల కోట్లు తీసుకొచ్చాక అమరావతిని డెవలప్ చేయండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తే మేము ఎవరం కాదనం. దాని వలన ఆంధ్రప్రదేశ్కి ఒక 2 కంపెనీలు వచ్చి 2 ఉద్యోగాలు వస్తే సంతోషమే. రైట్. ఈ పాయింట్ మీద పురుషోత్తమ రెడ్డి గారు మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడండి. ఈయనకి వచ్చిన డౌట్, జనసేన వారు వాళ్ళ వైఖరి అసలు ఒకప్పుడు సరే 8,000 ఎకరాలు ఎందుకు అన్నారు, ఈ పలానా ఇది అన్నారు అది అన్నారు, చాలా వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం విధానానికి వ్యతిరేకంగా వెళ్లే పరిస్థితి ఉందా, లేదు తెలుగుదేశం విధానం కరెక్ట్ కాదు ఈ మార్పులు చేయాలని చెప్పే పరిస్థితి ఏమన్నా కనపడుతుందా? వైసీపీ వాళ్ళు ఇంకా ఆలోచనలో ఉంటే పొరపాటు. ఆయన చాలా కాలం పాటు తెలుగుదేశంతో ట్రావెల్ చేస్తాడు, సుదీర్ఘ కాలం చేయాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ కూడా మాట్లాడట్లేదు కదా, వాళ్ళ వైఖరి. బీజేపీ అనుకుంటే 2 రోజులు కట్ చేస్తుంది. వాళ్ళు రాజకీయ కోణంలో చూస్తారు, వాళ్ళకి అవసరం ఉంటే ఉంటారు, అవసరం వెళ్ళిపోతారు. వాళ్ళ గత చరిత్రని మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారి వరకు ఆయన తెలుగుదేశం వద్దనుకుంటే తప్ప ఆయన అయితే మాత్రం తెలుగుదేశం డిబేట్ కాడు. ఆయన ప్రతి ఉపన్యాసంలో కూడా ఏం చెప్తున్నాడు, 2 రోజులు పోతే ఏం చెప్తాడు, మా ఇద్దరిని మధ్య మళ్ళీ విభేదించడానికి కుట్ర చేస్తామని ఏమైనా వైసీపీ కూడా చెప్తారు. అంటే ఆయన వద్దనుకుంటాడు, కలిసి ఉండాలంటాడు. జగన్ గారు బలపడేసరికి ఇంకొంచెం బాగా కలిసి ఉంటారు. ఎందుకంటే మనం విడిపోతే నష్టపోయింది మనమని వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు కలవరు. రెండోది, చరిత్రలో చాలా అయిపోయినాయి ఎక్కువ. ఎంత అయిపోయింది? ఐవీఆర్ కృష్ణారావు గారు రాసిన ఎవరి రాజధాని అమరావతి అనే పుస్తకాన్ని ఆవిష్కర్త ఎవరు? పవన్ కళ్యాణ్ గారే, విజయవాడలోనే. కాబట్టి ఆవిష్కర్తే ఆయన ఆ పుస్తకాన్ని. ఆ పుస్తకంలో ఏముంది? రెండోది, ఆయన ఇంకా ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్య ఏంటంటే, ఇక్కడ మీరు ఒక ప్రైవేట్ లిమిటెడ్ గా వ్యవహరిస్తున్నారు అన్నాడు. ఇది ప్రభుత్వ వ్యవహారంగా నడవట్లేదు,
ఎంపిక చేసుకున్న కొంతమంది ప్రైవేట్ లిమిటెడ్ గా వ్యవహరిస్తున్నారు. రేపు ఉత్తరాంధ్ర వాడు ఇదే పదాలు వాడింది నేను కావాలంటే పాత వీడియోలు చూడండి. రాయలసీమలో వస్తే ఇది మా రాజధాని అనే ఫీలింగ్ కలగాలి కదా. ఆ రోజు ఆయన మాట్లాడిన మాట అంటే కలగట్లేదని ఆయన చెప్పినాడు. ఇప్పుడు మాట్లాడట్లేదు కాబట్టి ఇక ఒప్పుకున్నట్టే కదా. వాళ్ళు తెలుగుదేశం విధానమే వారి జనసేన విధానంగా మారిపోయింది అని అనుకోవచ్చు కదా. ఎటువంటి పరిస్థితిలోనూ తెలుగుదేశం నుంచి ఏ విషయంలో ఆయన డివేట్ కాదు. ఖచ్చితంగా మదర్కి ఏదో ప్రాబ్లం ఉందని వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. ఆయన దాని వరకు సహజంగా తప్పకూడదు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో డివేట్ కాదు. తెలుగుదేశంతో చాలా సోషల్ మీడియాలో వచ్చింది ఏమి అట్లాంటిది ఏమి లేదన్నట్టుగా కూడా నాగబాబు గారు నాగబాబు గారు ట్వీట్ వేశారని అది నిజమా కాదో తెలియదండి. నాగేంద్ర అయినప్పుడు కూడా ఒకసారి కేబినెట్ హాజరైన తర్వాత ఆటోమేటిక్ గా దానికి ఆమోదం తెలిపినట్లే కదా. పార్టీ పరంగా ఇంతవరకు పార్టీ పరంగా ఇంతవరకు ఇన్ని వేల ఎకరాలు అవసరం లేదు, ఇన్ని వేల ఎకరాలు అవసరం లేదని వాళ్ళేమి నిర్ణయాలు కానీ అధికారికంగా ప్రకటనలు నేను చేయట్లేదు కదా. అసలు ఈ గోళ రాజధాని విషయం కాదు, ఏ విషయంలో కూడా నేను బలంగా నమ్ముతున్నా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో డివేట్ అయిపోరు. ఆయన గట్టిగా ఆయన మనకన్నా గట్టిగా చెప్తున్నాడు. మొన్నగడ సమావేశం అదిగా చెప్పింది. 1 year లో ఏం చేశారో చెప్పడం మానేసి ఇంకో 10 ఏళ్ళు కలిసి వెళ్తాము ఎవరు మమ్మల్ని ఎడగొట్టలేడని చెప్తున్నాడు కదా. వాళ్ళు ఇంకేం కావాలి?